నమస్తే నేను సంజన వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. బేసిక్ గా డాక్టర్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా పునర్జన్మ ప్రసాదిస్తారు. బట్ ఈ కేస్ ఇలాంటి కేస్ కాదనమాట. ఎంతో హార్డ్ వర్క్ తర్వాత సక్సెస్ఫుల్ గా ఒక సంవత్సరం తర్వాత ఈ సక్సెస్ ని బయటికి అనౌన్స్ చేశారు. సో అనౌన్స్ చేసిన వెంటనే కూడా ప్రతి ఒక్కరు క్యూ కట్టారు. అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి, అసలు సర్జరీ ఏంటి, ఎవరూ చేయలేని పని ఈ డాక్టర్స్ చేశారు. సో అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రవిశంకర్ గారు, అలాగే ప్లాస్టిక్ సర్జన్ స్పెషలిస్ట్ మధు వినయ్ గారు. సో వారితో మాట్లాడి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సక్సెస్ఫుల్ గా ఆ కేస్ ని ముందు తీసుకొచ్చి ఈ రోజు అందరికీ తెలిసేలా చేశారు. సో ఏంటి సార్ అసలు ఈ బాబుకి మామూలుగా ముస్లిమ్స్ రిచువల్ సర్కంసిషన్ అంటే వాళ్ళ రిలీజియన్ లో ఉంటుంది కాబట్టి సుంతి ఆపరేషన్ అనేది అందరూ ముస్లిమ్స్ అందరూ చేయించుకుంటారు. అట్లాగే ఈ బాబు కూడా 4వ సంవత్సరంలో ఈ ఆపరేషన్ చేస్తూ ఉండగా ఒక మిస్హ్యాప్ అంటే ఇది జరిగింది. ఆయన ఆర్గన్ అంతా పూర్తిగా పురుషాంగం పూర్తిగా తెగిపోయింది. ఆ తెగిపోయిన బ్లీడింగ్ కి దాన్ని ఆపడానికి వాళ్ళు మందులు, అవి చెట్ల మందులు కానీ అవి అంతా వేయడం వలన ఇన్ఫెక్షన్ వచ్చి ఉండేది కూడా ఇంకా పూర్తిగా పోయి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్ గా పోయింది. అట్లాగే కష్టపడుతూ మూత్రం పోస్తా ఉన్నాడు. 17వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ మూత్రం కూడా ప్రాబ్లం వచ్చి అది పూర్తిగా ఆగిపోయింది. సో 4 years లో జరిగింది. ఇప్పుడు 17 years వరకు దాన్ని ఎలా ప్రొలాంగ్ తీసుకుని వచ్చారు. ఓకే. సో ఆ 17వ ఏట మూత్రం పూర్తిగా ఆగిపోయేటప్పటికి అక్కడ లోకల్ గా వాళ్ళ దేశంలో ఉండే డాక్టర్స్ చూసి కృత్రిమంగా కింద నుంచి బీర్జాలకి మోషన్ వచ్చే పైప్ కి మధ్యలోంచి దారి తయారు చేసి మూత్రం అక్కడి నుంచి వచ్చేటట్టు తయారు చేసి ఆ బాబుని సెట్ చేశారు అక్కడ వాళ్ళకి వీలైనంత. అక్కడి నుంచి ఆ పరిస్థితిలో ఆ బాబు మా దగ్గరికి వచ్చాడు. మేము ఇక్కడ అన్ని పరీక్షలు అన్ని చేసుకొని చూసి పూర్తిగా అంగం తెగిపోయింది, దాన్ని ఎట్లాగా మనం మళ్ళీ తయారు చేయాలి అనేది నేను మధు వినయ్ డాక్టర్ గారు ఆలోచించి దాన్ని ఎట్లా చేయాలి అని అంతా తెలుసుకొని చూసుకొని మేము ప్రొసీజర్ కి ప్లాన్ చేసామండి. ప్రొసీజర్ లో మూత్ర నాళాన్ని రిపేర్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత లోపల పెద్దగా రాళ్ళు ఉన్నాయి. ఆ స్టోన్స్ వల్ల ఆయనకి మూత్రం ఆగిపోయింది. కానీ వాళ్ళకి అక్కడ తెలియక కింద నుంచి మళ్ళీ వేరే దారి తయారు చేశారు. అంటే డాక్టర్స్ ఎవరు కన్సల్ట్ చేయకుండా వీళ్ళే తీసుకున్నారు, అంటే డాక్టర్స్ కూడా చెక్ చేసి అలా చేయలేదు? అంటే అక్కడ వాళ్ళ దేశంలో ఉండే డాక్టర్స్ కి వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ కి అవి చూసుకొని వాళ్ళ దీంట్లో వాళ్ళకి వీలైంది వాళ్ళు చేశారు అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆ స్టోన్స్ అన్ని తీసేసి తర్వాత మళ్ళీ మూత్రనాళాన్ని అంతా సెట్ చేసి అంగం చాలా చిన్నగా ఇంత సైజ్ లోనే మిగిలిపోయింది. మిగతాదంతా అంటే లైక్ ఆ ఏజ్ నుంచి ఏజ్ వరకు వచ్చేసరికి ఇంకా అది తగ్గుకుంటూ వచ్చేసిందా? లేదు, అసలు మామూలుగా సర్జరీ దాని తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్ల అట్లా అయిపోయింది. ఓకే. సో అక్కడి నుంచి మేమంతా సెట్ చేసి తర్వాత మధు వినయ్ గారికి ఆ కేస్ ని హ్యాండ్ ఓవర్ చేసాం అన్నమాట. సో అది ఎట్లా తయారు చేశారు అనేది తను చెప్తారు. అంటే యూరిన్ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు రావాలి. ఆ వెయిన్ మొత్తం సార్ వాళ్ళు క్రియేట్ చేశారు. మళ్ళీ స్టోన్స్ చేశారు. ఎక్స్టర్నల్ తీసుకొచ్చాం అనమాట. సో మనం ప్లాస్టిక్ సర్జరీ సైడ్ నుంచి మేము మొత్తం టోటల్ ఆర్గాన్ రికన్స్ట్రక్ట్ చేసాము. అది ఎలా రికన్స్ట్రక్షన్ టెక్నిక్ ఉంటుంది. ఫోరామ్ ఫ్లాప్ అని రేడియోలాటెడ్ ఫోరామ్ ఫ్లాప్. సో చెయ్యి మీద చర్మం మొత్తం తీసుకుంటాము. స్కిన్ దాని ఫ్యాట్ కింద దాని స్కిన్ సప్లై చేసే నర్వ్స్ సర్వైవ్ అవ్వడానికి బ్లడ్ వెజల్స్ తీసుకొని ఒక చిన్న స్ట్రిప్ వదిలేస్తాం. 3 centimeter స్ట్రిప్ వదిలేస్తాం. సో దట్ హ్యాండ్ కి ఏమి స్వెల్లింగ్ కానీ లింఫెడిమా అంటారు ఆ కండిషన్స్ కానీ రాకుండా ఉండడానికి తీసుకుంటాం. ఈ స్కిన్ తీసుకుంటాం కదా, ఈ స్కిన్ ని మనము షేప్ ఇంటూ పెనిస్ షేప్ అంటే పెనిస్ అంటే ఎలా అంటే ట్యూబ్ లాగా ఉంటుంది. సో యూరిన్ బయటకు రావడానికి ఆ ట్యూబ్ ఉంటుంది. ఆ పైన మొత్తం కవర్ ఉంది ఇంకో ట్యూబ్ లాగా. సో అది చేసుకొని టిష్యూ సర్వైవ్ అవ్వాలంటే ఈ బ్లడ్ సప్లై మళ్ళీ జాయిన్ బ్లడ్ వెసల్స్ కూడా మీరే అటాచ్ చేస్తారు. సో మైక్రో సర్జికల్ టెక్నిక్ ఉంది. సర్జరీలో ఒక భాగం అన్నమాట మైక్రో వాస్కులర్ సర్జరీ అనేది. సో దీంతో ఏం చేస్తే ఈ ఆర్గాన్ తీసుకెళ్లేసి కడుపు దగ్గర పొజిషన్ లో పెట్టేసి కడుపు దగ్గర ఉన్న వెజల్స్ తోటి జాయిన్ చేస్తాం అన్నమాట. సో మైక్రోస్కోప్ యూజ్ చేసి ఆ వెజల్స్ ని జాయిన్ చేస్తాం. జాయిన్ చేయడం వల్ల దాని బ్లడ్ సప్లై సెట్ అయ్యి ఆర్గాన్ అనేది సర్వైవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ కింద నర్వ్స్ ఉంటాయి కదా, సెన్సేషన్ తో డెవలప్ అవడానికి ఆ పేషెంట్ కి ఆల్రెడీ ఒక చిన్న స్టంప్ ఉంది. అక్కడ సర్చ్ చేస్తే నర్వ్స్ దొరికాయి మాకు. ఆ నర్వ్స్ తోటి కనెక్ట్ చేస్తాం డార్సల్ పెరల్ నర్వ్స్.
సో వాటితో కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ కాస్మెటికల్లీ అది నార్మల్ షేప్ కనిపించాలి కాబట్టి కొన్ని టచ్అప్స్ ఉంటాయి, గ్లాన్స్ క్రియేట్ చేయడం అట్లా, సో అదంతా చేసాం. సో ఫర్దర్ గా ఫ్యూచర్ ఎటువంటి కాంప్లికేషన్స్ ఏం రావా? అంటే దీనికి 1 year నుంచి జరుగుతోంది ప్రొసీజర్. సో సక్సెస్ఫుల్ గా ఇప్పుడు అయ్యి అవుట్పుట్ బయటకు వచ్చింది. సో ఫర్దర్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఫ్యూచర్ లో పెయిన్స్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు వాళ్ళు ప్రాపర్ గా చేయకపోవడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి ఇంత ప్రొలాంగ్ అయిందని చెప్పేసి. అంటే సర్జరీ అయిన తర్వాత పేషెంట్ గా స్టోన్స్ ఉండడం వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్స్ అవి ట్రబుల్ అయ్యారు పేషెంట్. సో చిన్న హోల్స్ ఫామ్ అవడం అలా అయ్యాయి. సో సార్ వాళ్ళు కలిసి డీల్ చేసి వాటిని క్లోజ్ చేసేసారు, ఆ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేసేసారు. అండ్ తర్వాత ఇప్పుడు ఓవరాల్ గా 1.5 year అట్లా అయిపోయిన తర్వాత ఇంకే కాంప్లికేషన్స్ లేవు అన్నప్పుడు ఇంప్లాంట్స్ అనేవి అమర్చారు. సో ఇప్పుడు తనది 17 years ఏజ్. ఇన్ ఫ్యూచర్ తను పెళ్లి చేసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? అంటే లైక్ ఇప్పుడు ఈవెన్ కిడ్స్ ప్లాన్ చేయాలన్నా సో ఫర్దర్ గా ఎట్లా ఉండబోతోంది అసలు? అంటే పూర్తిగా మనం 1 year వెయిట్ చేసింది ఎందుకంటే యూరిన్ పైప్ ఏదైతే మనం తయారు చేసామో దాన్ని కింద ఉండే తన నార్మల్ పైప్ కి ఎక్కడైతే అటాచ్ చేసామో ఆ ఏరియాస్ అన్ని సేఫ్ గా నార్మల్ గా ఉన్నాయా లేదా, అవి ఏమన్నా దగ్గరకు వస్తాయా అనే దానికోసమే వెయిట్ చేసాము. సో ఏంటంటే ఒక చిన్న రంధ్రం ఒకటి పడింది మనం తయారు చేసిన కొత్త ట్యూబ్ లో. సో దాన్ని రిపేర్ చేసాము. తర్వాత ఈ ఎక్కడైతే జాయిన్ చేసామో ఆ ఏరియా కూడా నేరో అయింది, మళ్ళీ అక్కడ మళ్ళీ సర్జరీ చేసి దాన్ని కూడా మళ్ళీ సెట్ చేసాము. ఇవన్నీ అయిన తర్వాత తను ఫ్రీగా మూత్రం పోస్తున్నాడు, ఇంకేం ప్రాబ్లం రాదు అన్నప్పుడు అప్పుడు నెక్స్ట్ సంసార జీవితానికి పనికి వచ్చేటట్టు ఆర్గన్ లో ఎరెక్షన్ వచ్చేటట్టు సిలికాన్ రాడ్స్ అమర్చాం అన్నమాట. అది లాస్ట్ సర్జరీ అయింది. సో ఇప్పుడు ఈ సిలికాన్ రాడ్స్ అమర్చిన తర్వాత ఇప్పుడు తను పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, ఇవన్నీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు తనకి ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినా అంటే తను మీ అబ్జర్వేషన్ లోనే ఉంటారా కొన్నాళ్ళంటే? లైక్ మీరు మీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనం చేసిన ఈ వెయిటింగ్ పీరియడ్ అంతా ఏంటంటే మా అబ్జర్వేషన్ కోసం. సో ఇప్పుడు ఇంకా 1 month అయింది ఈ సర్జరీ చేసి. నౌ హి ఈజ్ ఓకే, పెయిన్ అదంతా తగ్గిపోయింది, అంతా నార్మల్. సో అందరూ ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉన్నారో తను కూడా ఇప్పుడు అన్ని తన యాక్టివిటీస్ అన్ని తను చేసుకోవచ్చు. సో బేసిక్ గా టెక్నిక్స్ ఉంటారు, ఎవరైనా గేమ్స్ అట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటారు. సో అటువంటి వారికి ఏమైనా బరువు పనులు చేసినా కూడా ఏమైనా పెయిన్ రావడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? బాబు నార్మల్ పర్సన్ లాగే అన్ని పనులు చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ విల్. సో బేసిక్ గా మనం ఈ సిచ్యువేషన్ ని ట్రాన్స్జెండర్స్ లో వింటూ ఉంటాం, మెయిల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మెయిల్ మారడానికి. సో అది కష్టంగా ఉంటుంది, ఇది కష్టంగా ఉంటుందా? ఇదే టఫ్ గా ఉంటుంది అయిందమ్మా, ఎందుకంటే ఇందులో మనం రిపీటెడ్ సర్జరీస్ చేయాల్సి వచ్చింది. స్టోన్స్ గురించి అదంతా మళ్ళీ కింద యూరిన్ పైప్ అంతా డ్యామేజ్ అయిపోయింది, అదంతా మళ్ళీ రిపేర్ చేయడానికి ఇదే టఫ్ అయింది. ట్రాన్స్జెండర్స్ కంటే మామూలుగా ఫీమేల్ టు మేల్ కన్వర్షన్స్ వాళ్ళకి సర్జరీ చేస్తుంటాం అన్నమాట. అంతమంది రారు, తక్కువ మంది వస్తారు. సో బేసిక్ గా కొంతమందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా షై ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్ట్ చేయరు. ఇప్పుడు మీరు అన్నారు కదా చెట్టు వైద్యం, సంథింగ్ నాటు వైద్యాలు ఏవో ఒకటి చేస్తూ ఉంటారు. అది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎట్లా ఇన్ఫెక్ట్ అవుతుంది అసలు నెగ్లెక్ట్ చేయడం వల్ల, హాస్పిటల్కి వెళ్ళకపోయి చూపించుకోకపోవడం వల్ల? ఇప్పుడు ఆల్రెడీ తను నెగ్లెక్ట్ చేశాడు, ఆల్రెడీ అక్కడ డాక్టర్స్ ఏదో సంథింగ్ సర్జరీ ఎక్కడో చేయాల్సింది చేశారు, సో దానివల్ల ఒక పైప్ వేయాల్సి వచ్చింది. సో ఇన్ ఫర్దర్ గా ఎవరికైనా ఇటువంటి కాంప్లికేషన్స్ కానీ ప్రాబ్లం కానీ ఉంటే వాళ్ళు ఏం చేయాలి అసలు? అంటే బేసిక్ గా ఇట్లాంటి కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయాలి. ఒకటి ఏంటంటే బయట ఆర్ఎంపీస్ దగ్గర కానీ అన్ట్రైన్డ్ పీపుల్ దగ్గర కానీ వెళ్ళి ఈ సొంతి ఆపరేషన్స్ కానీ ఇట్లాంటివి సెన్సిటివ్ ఆర్గన్స్ మీద సర్జరీలు చేయించుకోకూడదు, అదొకటి. రెండవది ఏంటంటే మిషనరీ ఆపరేటర్స్ వాళ్ళ దగ్గర కూడా ఈ యాక్సిడెంట్స్ అవి చూస్తుంటాం. రన్నింగ్ మిషనరీ దగ్గర క్లోజ్ గా కేర్లెస్ గా ఉంటే కూడా ఇట్లా పెన్నిస్ ని మిషన్ లోపలికి లాగేయటము ఇట్లాంటివి కూడా చూస్తుంటాం. మూడోది ఏంటంటే మన వాళ్ళు సరిగ్గా క్లెన్లీనెస్ మెయింటైన్ చేయక, మేల్ ఆర్గన్ ని సరిగ్గా క్లీన్ గా పెట్టుకోక, రోజు వాష్ చేయకుండా ఉండడం వలన ఫినైల్ క్యాన్సర్స్ అంటే అంగానికి క్యాన్సర్ వస్తుంది. ఆ టైంలో కూడా ఈ అంగాన్ని తీసివేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పూర్తిగా తీసేస్తారు, ఒక్కొక్కసారి చిన్న స్టంప్ మిగులుతుంది. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ సర్జరీ చేసి మనం నార్మలైజ్ చేయొచ్చు. సో ఏంటంటే ఇవన్నీ రాకుండా మనం చూసుకోవాలి. సో బేసిక్ గా మీరు ఇన్ని ఇయర్స్ కెరీర్ లో ఇటువంటి కేసెస్ ఇంతకు ముందు ఎప్పుడన్నా విన్నారా, చూసారా? అసలు యాక్సిడెంట్స్ అవి చూస్తూనే ఉంటాం. మేజర్ యాక్సిడెంట్స్ లో కానీ ఒక్కొక్కసారి బైక్ మించి ఫ్లాట్ గా కింద పడిపోతే ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోవటం అట్లాంటివి కామన్ గా చూస్తుంటాం. ఇట్లా సర్జికల్ గా అయిన యాక్సిడెంట్స్ అవి కొంచెం తక్కువ. ఇవాళే ఒక చిన్న బాబు వచ్చాడు,
ఓకే. తనకు కూడా ఇట్లా బయట ఎక్కడో ఆర్ఎంపీ దగ్గర సుంతి ఆపరేషన్ చేసుకోవటం వల్ల ఆర్గన్ డ్యామేజ్ అయింది. ఓకే. సో వీలైనంత మటుకు బాగా ట్రైన్డ్, తర్వాత మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళి ఈ సుంతి ఆపరేషన్లు ఇవి చేయించుకోవటం మంచిదని నా. ఓకే. సో బేసిక్ గా చాలా మంది ఏదైనా పెయిన్స్ వచ్చినా, సంథింగ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఏవి పడితే అవి యూజ్ చేస్తారు, ఆర్ఎంపీని కన్సల్ట్ చేస్తారు. సో ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయరు. అటువంటి వారికి ఏం చెప్తారు? మామూలుగా ఏదైనా కోల్డ్, కాఫ్ ఇట్లాంటి దానికి మామూలుగా వెళ్తూ ఉంటారు విలేజెస్ లో, ఎందుకంటే వాళ్ళకి డాక్టర్స్ వాళ్ళు ఫెసిలిటీస్ లేవని. బట్ కంప్లీట్ గా ఇంకా అన్నిటికీ వాళ్ళని బిలీవ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సో దే హ్యావ్ టు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మరి అది ఇంకా ఎక్కువ రోజులు సాగుతుంటే బెటర్ టు కన్సల్ట్ గుడ్ సర్జన్ ఆర్ ఎ ఫిజిషియన్, మంచి ఫిజిషియన్. సార్ ఇప్పుడు మీరు హ్యాండ్ లోంచి ఈ ఫ్లెష్ తీసి అక్కడ పార్ట్ ని తయారు చేసామని చెప్పన్నారు కదా, సో బేసిక్ గా మళ్ళీ ఇక్కడ స్కిన్ ఫామ్ అవడానికి ఎంత టైం పడుతుంది అసలు? బేసిక్ ఇక్కడ నుంచి తీయాల్సిన అవసరం ఎందుకు? అంటే ఇక్కడ స్కిన్ అంటే 2 టెక్నిక్స్ మామూలుగా ప్రిస్క్రైబ్ ఉంటాయండి. స్కిన్ హ్యాండ్ నుంచి తీసుకోవచ్చు, థై నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే. కానీ హ్యాండ్ స్కిన్ అనేది చాలా థిన్ గా ఉంటుంది. సో దాన్ని మనం మోల్డ్ చేయడంలో అట్లా కంఫర్టబుల్ ఈజీగా ఉంటుంది అనమాట. థై స్కిన్ అనేది చాలా థిక్ గా ఉంటుంది. సో విత్ ఫ్యాట్ అనేది చాలా థిక్ గా ఉంటుంది. సో దాన్ని మోల్డ్ చేసి ట్యూబ్ అన్నాను కదా, అలా చేసామంటే చాలా థిక్ గా వస్తుంది అనమాట. అంటే అబ్నార్మల్ గా కనిపిస్తుంది, నార్మల్ లాగా ఉండదు. సో పేషెంట్ కన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాం 2 డిఫరెంట్ టెక్నిక్స్. సో పేషెంట్ కండిషన్ బట్టి వాటి బట్టి ఈ ఫ్రీ ఫ్లాప్ అనేది చేస్తాం అనమాట. సో అందుకే చేతితో అందుకే తీసుకున్నాం. ఈ చర్మం తీసిన తర్వాత ఇంకా చర్మం ఉండదు పేషెంట్, మజిల్స్ అన్ని ఎక్స్పోజ్ అయిపోతాయి. దానికోసం గ్రాఫ్ట్ వేస్తాం. గ్రాఫ్ట్ అనేది కాస్మెటికల్లీ మేము కేర్ తీసుకుంటాం కాబట్టి మా ట్రాన్స్జెండర్స్ అలా చేసినప్పుడు కూడా సో బటక్ స్కిన్ నుంచి స్కిన్ తీసుకుంటాం అన్నమాట. సో అక్కడ కుట్లు వేసేస్తాం. సో బటక్ కింద ఒక లైన్ లాగా డిఫరెన్సెస్ ఉంటాయి. 2 హ్యాండ్స్ కి మళ్ళీ డిఫరెన్సెస్ కనిపిస్తుందా? కొద్దిగా ఉంటది, థిన్నెస్ అట్లా ఉంటది. అంటే ఫ్యాట్ అనేవి లేవు కదండి. సో థిన్నెస్ అట్లా ఉంటుంది. కానీ పేషెంట్ తర్వాత ఒకవేళ పేషెంట్ వాంట్ అగైన్ మేము ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని ఉంటుంది. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే ఒక చోట నుంచి ఫ్యాట్ తీసుకొని దాన్ని కొద్దిగా ప్రాసెస్ చేసి మళ్ళీ ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం. ఆ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల కూడా నార్మల్ కొద్దిగా థిక్నెస్ పెంచుకోవచ్చు. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయా? ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎందుకంటే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఎక్స్పోజ్ అవ్వలేదు. ఇఫ్ ఎక్స్పోజ్ అయినా కూడా అంత మనం ఎఫోర్డ్ చేయలేమనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అటువంటిప్పుడు ఏదైనా ఆర్ఎంపీ కానీ లైక్ ఫర్దర్ గా ఏమైనా వాళ్ళకి తోచిన వైద్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది సార్? అంటే చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడే డాక్టర్ కేర్ఫుల్, అంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళకుండా, అంటే ఫస్ట్ ఎయిడ్ ఇస్ ఫైన్ విత్ ఆర్ఎంపీ. ఫస్ట్ ఎయిడ్ మినిమల్ యాంటీబయాటిక్స్ ఆ ప్రిస్క్రిప్షన్ ఓకే. అంటే ఫర్దర్ కంప్లీట్ డిపెండ్ అవ్వకూడదు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ దగ్గరికి వెళ్ళాలి. సో సర్జన్ దగ్గరకు ఊండ్ ఉన్నప్పుడు సర్జన్ దగ్గరికి అలా వెళ్తే క్లీన్ చేయడం అట్లా. దాని తర్వాత సర్జన్ డిసైడ్ చేస్తారు దీనికి సూపర్ స్పెషాలిస్ట్ కావాలి, యూరాలజిస్ట్ కావాలి, సర్జన్ కావాలి అంటే దీనికి సజెస్తారు. దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రివెంటివ్ గానే ఎక్కువ అయిపోతుంది. సో ప్రివెన్షన్ చేసేస్తాం కాబట్టి మేజర్ ఇంజరీస్ కాకుండా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోయి ఇలా అవుతుంది. ఒకవేళ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే థాట్ అవుట్ చేయడానికి సర్జరీస్ ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ అంటే దే కాస్ట్ అండి, లాంగ్ అవర్స్. అది ఒక సో అందరికి ఇదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చాలా మందికి ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుందా, దీనికి ఈఎంఐ ఫెసిలిటీస్ ఉంటుందా, రాయితీ ఉంటుందా, ఏమైనా కార్డ్స్ ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పేసి కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అటువంటి వారికి ఏం చెప్తారు? ఇన్సూరెన్స్ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుందండి. సో ఇంక్లూడెడా ఇది ఇప్పుడు ఈ టాపిక్ ఏదైతే ఉందో అది ఇంక్లూడెడా దానికి? పెనల్ రీకన్స్ట్రక్టివ్ ఇంక్లూడ్ అవుతాయి. ఓకే. ఆల్ ప్లాస్టిక్ సర్జరీలో కాస్మెటిక్ ఇప్పుడు ఇంక్లూడ్ అవ్వవు ఇన్సూరెన్స్ లో. రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కాబట్టి ఇంక్లూడ్ అవుతాయి. సో పేషెంట్ మా దగ్గర మామూలుగా ఈ పెనల్ కంప్లైంట్ అంటే యాక్సిడెంట్స్ తో, తర్వాత సైకాట్రిక్ పేషెంట్స్ అయితే కట్ చేసుకోవడము, లేదా అసాల్ట్ కేసెస్ కట్ చేసి గొడవలు జరిగినప్పుడు కట్ చేస్తారు, ఇట్లా వస్తారనమాట. వి ట్రై టు అప్పటికప్పుడు జాయిన్ చేసేకి ట్రై చేస్తాం. అప్పటికప్పుడు అయిపోతుంది. ఒకవేళ అది ఫెయిల్ అయ్యి లేదా పేషెంట్ మా దగ్గర రాలేకపోయేట్లయితే దెన్ ఈ ప్రాసెస్ కూడా చేయొచ్చు. సో అంటే మోస్ట్లీ పెనల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా యంగ్ మేల్స్ లో వస్తుంటాయి. సో లైఫ్ లాంగ్ ఇంకా మోస్ట్లీ 30s లో ఎక్కువ చూస్తాం ఇవి. సో ఆ తర్వాత లైఫ్ లాంగ్ మేల్ ఆర్గన్ లేకుండా అలా ఉండకుండా, సో దిస్ ఇస్ వన్ సొల్యూషన్ అనమాట. సో పెనల్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం, తర్వాత ఇంప్లాంట్స్ వేసిన తర్వాత దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. సో ఇప్పుడు ఈ బాబు 4 years నుంచి 17 years కాబట్టి ఓకే సక్సెస్ఫుల్ గా అయింది. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే కొంచెం ఆ ఏజ్ వాళ్ళకి చేయడం ఇంత ఈజీగా అవుతుందా సార్? ఎవరికన్నా చేయొచ్చు అంటే మరీ లేట్ గా 60 years అట్లా అయితే కొంచెం కష్టము. బట్ స్టిల్ వాళ్ళకి డయాబెటీస్, షుగర్ అది లేకుండా ఉంటే చేయొచ్చు. ఓకే. సో వాళ్ళకి ఫర్దర్ గా బాడీలో ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేకపోతే ఈజీగా అవుతుంది. ఈవెన్ వాళ్ళు 10th తీసుకున్నా కూడా చేయడానికి కష్టం అవుతుంది. అంటే 60 సంవత్సరాలు పైబడిన వరకు అయితే కష్టం. అంటే కొంచెం రక్తనాళాలు అవి ఇప్పుడు ఈ చేతి నుంచి మనకు వచ్చేవి కూడా రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి.
సో బాడీలో ఉండే వేరే రక్తనాళాలు మనం ఎక్కడైతే అటాచ్ చేయాలో అవన్నీ కూడా సన్నగా అయిపోవటము అట్లా అయితే కొంచెం రిజల్ట్స్ సరిగ్గా ఉంటుంది. సో ఆర్గన్ లేకుండా దానికి ఫర్దర్ గా ఏమైనా ఆల్టర్నేటివ్ సెటప్ అట్లాంటిది ఏమైనా చేస్తారా అయితే ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక? అంటే మామూలుగా మూత్రం కింద నుంచి పాస్ చేసేటట్టు కనెక్షన్స్ అవి మామూలుగా అంగం తీసేసినప్పుడే ఆ సర్జరీస్ చేస్తారు. సో దాంతోనే వాళ్ళు ఉండాల్సి వస్తుంది. సో ఫర్దర్ గా ఇటువంటి కాంప్లికేషన్స్ వచ్చినా ఈవెన్ సఫర్ అవుతున్నా కూడా అటువంటి వరకు మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, బట్ ఈ కేసు మీరు స్టడీ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారు. దీని గురించి చాలా మంది స్టడీ చేశారు, బట్ మెడికవర్ హాస్పిటల్స్ లో మీట్ చేసిన దానికి చాలా ఇంత నేమ్ వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమని చెప్తారు? అంటే చాలా రేర్ సర్జరీ అండి, చాలా రేర్ అండ్ రేరెస్ట్ సర్జరీ అని మోస్ట్లీ మాకు తెలిసి మన ఏపీ తెలంగాణలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లాంటి సర్జరీ జరగడం. సో యా వీఆర్ ప్రౌడ్ అండ్ వీ హ్యావ్ టేకెన్ కేర్. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇంటర్వ్యూ ఇవ్వమన్నా కూడా మేము ఎవరికి ఇవ్వలేదు, అన్లెస్ అది కంప్లీట్ గా మేము బాగా పర్ఫెక్ట్ గా పేషెంట్ నార్మల్ అయ్యాడు అని తర్వాతే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నాం. సో హౌ యూ ఫీలింగ్ సార్? సక్సెస్ఫుల్ అవుట్పుట్ బయటకు వచ్చింది. సో 1.5 year హార్డ్ వర్క్ తర్వాత రిజల్ట్ చూసుకున్నట్టయితే అసలు హ్యూజ్ రెస్పాన్సెస్, అందరూ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. అంటే ఎక్కడికో వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి మనం చేయించుకోకర్లే, మన ఇండియాలోనే ఏపీ తెలంగాణలోనే మంచి డాక్టర్స్ ఉన్నారని చెప్పేసి మంచి నేమ్ కూడా వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే పేషెంట్ లైఫ్ లాంగ్ సఫర్ అవ్వకుండా ఇప్పుడు మేల్ ఫీమేల్ మధ్యలో బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్, నేదర్ మేల్ కాదు ఫీమేల్ కాదు అన్నట్టు ఉంది. సో నౌ హీ కెన్ లీడ్ ఎ నార్మల్ మేల్ లైఫ్. సో ఆ పేషెంట్ హ్యాపీ కాబట్టి ఆల్వేస్ డాక్టర్ ఇస్ హ్యాపీ వెన్ పేషెంట్ ఇస్ హ్యాపీ. సో పేషెంట్ ఇవన్నీ అయిపోయి సాల్వ్ అయిపోయి దానికి ఇష్యూస్ లేవు ఇంకా, సో వీఆర్ హ్యాపీ. సో దేవుడికి మొక్కుతారు, దేవుడి దగ్గర డాక్టర్స్ కి అందరూ మొక్కుతారు మా ప్రాణాలు కాపాడండి. సో మీరు జన్మ కాదు పునర్జన్మ ఇచ్చారని చెప్పుకోవచ్చా? సో చివరిగా ఏం చెప్తారు సార్? అంటే లైక్ ఇటువంటి హ్యూజ్ కేసెస్ చాలా ఉంటాయి, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, సో ఎక్కడెక్కడికో వెళ్ళి ఎఫోర్డ్ చేస్తూ ఉంటారు డబ్బులు. సో అటువంటివి ఏమీ లేకుండా మన ఇండియాలోనే హైదరాబాద్ లోనే ఇటువంటి సర్జరీస్ ఉన్నాయి. సో ఏం చెప్తారు వారికి? ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అండి. సో ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ కి ట్రై చేయాలి, ఆ ప్రాబ్లం రాకుండానే చూసుకోవాలి. సో చిన్న ఇష్యూస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చేయి ఒకవేళ సర్కంసిషన్ అయింది, చిన్న సర్జరీ అయింది, ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఇమీడియట్లీ ఒక ప్రాపర్ డాక్టర్ ని కలవాలి. సో యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకుని ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకుని చేసుకోవచ్చు. తర్వాత ఈ సర్జరీస్ టెక్నిక్స్ ఉన్నాయి, సో చాలా వరకు తెలియదు. సో ఈవెన్ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ తర్వాత ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి, బ్రెస్ట్ తీసేస్తారు. సో దేర్ ఆర్ మెనీ టెక్నిక్స్ టు రీకన్స్ట్రక్ట్ దెమ్. అలాగే పెనల్ రీకన్స్ట్రక్షన్స్, ఇవి జనాలకి తెలియకుండా అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చేసుకుంటారు యంగ్, అంటే 30s లో అట్లానే ఇంకా లైఫ్ లాంగ్ బ్రెస్ట్ లేకుండా. సో సోషల్ ఉంటది, ఎంత చెప్పుకోలేకపోయినా ఉంటది. సో సఫర్ అవుతూ ఉంటారు, బట్ ఎవరికి చెప్పుకోరు. సో బెటర్ ఇవన్నీ అవేర్నెస్ ఉన్నప్పుడు రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి. నియర్ నార్మల్ కు వచ్చేస్తారు. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కవర్స్ కూడా ఉంటాయి వీటన్ని. సో హాస్పిటల్స్ కానీ ఎవరైనా సరే ఇనిషియేటివ్ గా తీసుకుని వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? బేసిక్ గా ఫర్దర్ గా ఇప్పుడు చాలా మందికి నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవేర్నెస్ కూడా ఏది లేదు. ఇప్పుడు ఇటువంటి ఇనిషియేటివ్ గా తీసుకుని ముందుకు వస్తే ఎంత బాగుంటుంది అంటారు? ఆల్వేస్ గుడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చెప్పాను, సో బ్రెస్ట్ అవేర్నెస్, క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ అప్పుడు అవేర్నెస్ కోసం చేస్తూ ఉంటారు. బట్ ఇట్ హ్యాస్ టు బి మోర్ అగ్రెసివ్. ఇలా అన్నమాట. అంటే ఫీనైల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి కూడా చేస్తుంటారు. బట్ ఏంటంటే ఇట్లా సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఆర్గన్ ని రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు అనేది కూడా మనం చాలా మంది డాక్టర్స్ కూడా చెప్పరు పేషెంట్ కి. బేసిక్ గా ఇటువంటి కేసెస్ అనేవి చాలా రేర్ అండ్ రేరెస్ట్. అంటే ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో చూపించుకుంటారు, ఎఫోర్డ్ చేస్తారు, బట్ ఇక్కడే మనకు ఉన్నాయి అన్ని అవైలబుల్ గా, మనం ఇక్కడే చేయించుకోవచ్చు, ఇక్కడ కూడా మనకు సక్సెస్ రేట్ ఉందని చెప్పేసి కూడా ఎవరు గుర్తించారు. అసలు బేసిక్ గా మేము కూడా అంటే పెనిస్ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇట్లాంటి ఒక చాయిస్ ఉంది అనేది కూడా మనం సరిగ్గా చెప్పము పేషెంట్స్ కి. సో ఐ థింక్ ఫ్యూచర్ ఇట్ విల్ డెవలప్. అందరూ ఫ్రమ్ నౌ ఆన్ మేబీ మా డాక్టర్స్ కూడా చెప్తారేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్.